హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మా స్కూల్కి వెళ్తున్నాం. మా స్కూల్ నేను చదివిన స్కూల్ 6th నుంచి 10th దాకా చదివిన స్కూల్ ఇది. మాకు సీనియర్లు గెట్ టుగెదర్ ఫంక్షన్ చేస్తున్నారు. అంటే 2000 సంవత్సరంలో 10th చదివిన బ్యాచ్ అనమాట ఇది. ఆ బ్యాచ్ అందరూ గెట్ టుగెదర్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. అండ్ ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఫంక్షన్ ప్లాన్ చేస్తుంటే నాకు అదొక ఆనందంగా ఉంటుంది. 1995 to 2000 బ్యాచ్ అది అక్కడ కనిపిస్తుంది కదా, 1995 to 2000 బ్యాచ్. ఈయన పేరు శేషయ్య, నాకు అన్న అవుతారు. ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్లో వాళ్ళ బ్యాచ్లో వన్ ఆఫ్ ద మెంబరు. ఈయన పేరు అల్లా బక్షి సారు. మాకు లెక్కలు చెప్పారనమాట. ఆయన వల్లే మేము చాలామంది పాస్ అయ్యారు 10thలో. ఆయన అంటే భలే ఇష్టం మాకు. ఈయన పేరు తెలుగు సారు. నేను అందరూ తెలుగు సార్ అని పిలుస్తారు. ఆయన పేరు నాగరత్నం. ఆయన పేరు అందరూ మర్చిపోయి తెలుగు సార్ అని పిలుస్తారు. అండ్ వీళ్ళందరూ మొహాలు ఆనందం చూడండి, ఎలా అంత ఆనందంగా ఉన్నారు. ఈవిడ పేరు అమూల్య మేడం. మా అందరికి చాలా ఫేవరెట్ టీచరు. మేము ఉన్నప్పుడు కూడా ఉండింది ఆ టీచరు. అండ్ టీచర్లు అందరూ సరస్వతి పూజ చేశారు. సరస్వతి స్వరూపాలే సరస్వతి పూజ చేసినట్టు అంత ఆనందంగా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అక్కడికి వచ్చిన ప్రతి ఓల్డ్ స్టూడెంటు వాళ్ళ పిల్లలతో పాటు వచ్చారు. వాళ్ళ పిల్లలతో పాటు మా టీచర్లు వీళ్ళు మాకు చదువు చెప్పారు. ఇక్కడ 6th to 10th మేము చదివాము. ఇక్కడ వింత ఏంటంటే అక్కడ చదివిన స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు అక్కడ చదువుతున్నారు. వాళ్ళు 10th క్లాస్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ మా టీచర్లు మేము చదువుతున్నప్పుడు వీళ్ళ టీచర్లని మాట్లాడుకుంటున్నారు. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ రోజుని ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేరు. చాలా క్లోజ్ గా మాట్లాడతారు కాబట్టి మేము ఎప్పుడు టీచర్లా అనుకునే వాళ్ళం కాదు. షీస్ లైక్ అవర్ క్లాస్మేట్. అవునా, థ్యాంక్ యూ. ఇంట్లో వైఫ్ ఎంత ఇంపార్టెంటో స్కూల్లో లెక్కల మాస్టర్ అంత ఇంపార్టెంట్ అండి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సో ఒప్పుకుంటారన్న వాళ్ళు గట్టిగా ఇంకోసారి క్లాస్ లో పెట్టి. ఇవన్నీ మీ దగ్గర నేర్చుకొని బతుకు తెరువు కోసం మేము నేర్చుకున్న ఇది మేడం. చాలా మంది మీ పేరు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు మాకు తెలుగుతారనే తెలుసు. ఒక్క నిమిషం సార్. సో ప్లీజ్ వెల్కమ్ తెలుగు సార్. మేమందరం ఇలా నుంచి మాట్లాడగలుగుతున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ శ్యామసుందర్ సార్. ఈయన పేరు శ్యామసుందర్ సార్. ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న ఫస్ట్ టీచర్ అనమాట. ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నారంట. ఏం చేయాలని ఆయనే, చదువు చెప్పాలని ఆయనే, ఆటలు ఆడిపించాలని ఆయనే, ఏదన్నా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా పెద్దోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా మర్యాదలు చేయాలని ఆయనంట. అన్ని కష్టాలు పడి ఎంతో ఇబ్బంది పడి వెంకయ్య నాయుడు లాంటి గొప్ప వ్యక్తులతో మాట్లాడి, అప్పుడున్న కలెక్టర్లతో మాట్లాడి, ఆ స్కూల్లో బిల్డింగ్ల కోసం కానీ, ప్రహరీ గోడ కోసం కానీ, మిగతా వాటిలన్నిటి కోసం పోరాడాడు అనమాట ఆయన. తాళూరు శాసయ్య సార్ చూడు మసాయి. పూర్వ విద్యార్థులందరూ వివిధ రంగాల్లో చాలా ఎత్తుకి ఉన్న స్థాయిలో చాలామంది ఉన్నారు. అయినా కానీ టీచర్ల ముందు చాలా వినయంగా, చాలా నిబద్ధతగా మాట్లాడారు. ఈవిడ పేరు ఒల్లి కుమారు మేడం. అప్పట్లో హెచ్ఎం అనమాట. ఈ స్కూల్ పురోగతికి చాలా కష్టపడ్డారు. ఈయన పేరు నాగరత్నం గారు. ఆయన అందరూ తెలుగు సార్ అని పిలుస్తారు. ఆయన పేరు మ్యాక్సిమం ఎవరికి గుర్తుండదు, తెలుగు సార్ అని అంటారు. ఈయన పేరు అల్లా బక్షి సారు. మాకు ప్రైవేట్ ట్యూషన్ చెప్పింది ఈయన. ఆయన చెప్పిన ట్యూషన్ వల్లే చాలామంది పాస్ అయ్యారు. ఇప్పుడు పాస్ అవుతారని డౌట్ ఉన్న వాళ్ళు కూడా పాస్ అయింది దీనివల్లే. అక్కడ ఉన్నంతసేపు నాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మేము చేసిన పనులన్నీ గుర్తొస్తా ఉన్నాయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోనంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun.
అక్కడికి చాలామంది స్టూడెంట్స్ ఎన్నెన్నో దూరాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ మాత్రం ఈ రోజుని ఎన్నో సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. రాని వాళ్ళు మాత్రం మేము ఎందుకు రాలేదా అని బాధపడుతూ ఉంటారు.